ఉన్నాయో తెలీదు గానీ, ఈ సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్‌కు సంబంధించిన మొత్తం ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు మాత్రమే బాగుంది. 20 మందివి బాగోలేదు, 37 మందివి పర్వాలేదు అనేది వచ్చింది. సో, దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? ఇందాక చెప్పినట్టే సేమ్ అన్నీ అదే ఒకటే. చేయనప్పుడు ఇంకేదేం చేస్తారండి? ఇంకా సేమ్ అదే అది. హ్మ్. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏందంటే హ్మ్. టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ పేగుబంధం మొత్తం ఉంచుకున్నట్టు. ఎప్పుడో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారినాడే కవిత తీసుకుపోయి లిక్కర్ స్కామ్‌లో ఇరికిన రోజున వందలాది మంది అది కాంట్రాక్టులు మాట్లాడదు అది కోర్టు ధిక్కరణ అవుతుంది మీ మీద. కాంట్రాక్టర్లు ఇప్పటికైనా అయితే అవుతుంది కానీ ఇది కాంట్రాక్టర్లు సుప్రీంకోర్టు విలువ ఉండాలి. సుప్రీంకోర్టు అయితే అవుతుంది కాదు ఇట్లా ఇది కరెక్ట్ కాదు. కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకున్నప్పుడు ఒక్క నిమిషం. అట్లా అంటే రామ్మూర్తి గారు హెచ్‌సియు భూముల గురించి కూడా కోర్టులో ఉంది. మరి ఇప్పుడు మీరు మాట్లాడతలేరా దాని గురించి? మాట్లాడుతూనే ఉన్నారు కదా! ఇందాక కూడా నెమళ్ళు కేటీఆర్ కుక్కలు కాకులు ఉత్తుతాయి పెట్టి ఎట్లా జనాన్ని నమ్మించారు, వాదనలు ఇచ్చారు కదా. కుక్కలు నక్కలు పెట్టి ఎట్లా దాన్ని నమ్మించారు జనాల్ని. వాదన కాదు కదా అండి. హ్మ్. వాదన ఎట్లా కాదు కదా. నమ్మించారు మీరు? వాదనలు ఇచ్చారు. కోర్టు ఫేవర్ గానే ఇచ్చింది కదా. హ్మ్. కోర్టు స్టే ఇచ్చింది. మొత్తం తెలంగాణని నాశనం మాట్లాడండి. చేయడానికి రెడీ అయ్యి మీరు మళ్ళీ రేపు మాట్లాడతారు. చూడండి, రేపు ఏం జరుగుతుందో కూడా చూడండి మీరు. రైట్ ఆన్. ఏం చేసేది లేదు, ఉత్తమ మాటలు తప్ప ఏం కాదు. వందలాది మంది కాంట్రాక్టర్లు, చివరికి ఉపాధ్యాయులు, విషయం మాట్లాడండి. ఆర్టీసీ కార్మికులు అత్యంత దారుణంగా 10 ఏళ్లలో చంపేసినటువంటి ఈ నిరంకుశ పాలన 14 నెలలనే మర్చిపోయినారు. వీళ్ళని దొరల్ని 14 నెలల మర్చిపోరు, 14 సంవత్సరాల్లో మీ దొర అహంకారాన్ని మర్చిపోరు. ఇక ఇవన్నీ మీకు ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్ రాలే, ఇంకేం మాట్లాడతారు? కావట్లేదు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఎస్సీఓ భూముల్లో ఎస్సీఓ భూముల్లో ఇప్పుడు మీ ఎమ్మెల్యేల గురించి ఆ, మాట్లాడండి. ఏఐ ద్వారా దొంగ చెప్పి ప్రజల్ని నమ్మించి మొత్తం బయట పెడుతున్న మెచ్చు ఏంది అనేది కంప్లీట్ గా రేపు మొత్తం బయట పెడుతున్నా రాగండి. ఒక 48 గంటల్లో ఏది బయట పెద్ద పెట్టలేదు, scam జరుగుతుంది. ఏది లేదు, చదువుకొని పోవటం తప్ప. మొత్తం బయట పెడతాను, మొత్తం బయట పెడతాను. ఇంకా అమాయకులు తెలంగాణ ప్రజలు అనుకుంటారు. ఆ రోజులు పోయినాయి. మీ అబద్ధాలు చెప్పే మీ అబద్ధ ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మరు. నీ కష్టానికి విలువ లేదు. ఇంకా మీ నీళ్ళు నీడలు తెలంగాణ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసు వాళ్ళతోటి మీరు చేసిన దుర్మార్గాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంకెక్కడ చెప్తారు మీరు? ఈ గడపకి అయిపోయింది. ఒరిజినాలిటీ బయటపడ్డది కానీ మీ ఒరిజినాలిటీ బయటపడ్డది. ఇట్లా రన్నింగ్ కామెంట్ చేసుకుంటే కాదు కానీ నువ్వు మాట్లాడిగా నువ్వు మాట్లాడు. సరే ఒక్క నిమిషం రామ్మూర్తి గారు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు యూట్యూబ్లతోటి ప్రజల్ని నమ్మేయాలని చూడటమో ఇంకోటి చూడటమో దానికి కాలం చెల్లింది. తెలంగాణ ఉద్యమంలోనే చాలా అబద్ధాలు చెప్పి మొత్తం నిజమైనటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, రకరకాల వ్యక్తులు చేసిన ఉద్యమాన్ని హైజాక్ చేసి తెలంగాణ పార్లమెంటులో బిల్లు తీర్మానం చేస్తుంటే ఆండో పండుకొని తెచ్చినామని చెప్పి పదేళ్ళు మాయం చేసినటువంటి వీళ్ళు ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళ దగ్గర ఒకటే ఆన్సర్ ఉంటుందండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా గదే ఆన్సర్ చేస్తారు వీళ్ళు. అందుకే ఫెయిల్ అవుతారు. అనేది ఇక ఫెయిల్ అవుతుందా పాస్ అవుతావా అనేది చూస్తారు. కానీ ఇప్పుడు మీరు చేసిన పని మేము చేస్తే మీరు ఏ ప్రశ్న అడిగినా పాపం చెప్పండి, ఏ ప్రశ్న అడిగినా దోపిడీ చేసిందని చెప్పండి, ఏ ప్రశ్న అడిగినా గత 10 ఏళ్ల గురించి చెప్పండి. లేదా దివాళెత్తిచ్చింది కదా, అర్థం అవుతలేదా? బ్రదర్ దివాళెత్తిచ్చింది అర్థం కావట్లేదా? 114 మంది ఎమ్మెల్యేల మీ ఎమ్మెల్యేల పనితీరు ఏందో చెప్పండి. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చెప్పండి. మీ ప్రభుత్వం ఏం చేస్తున్నారో చెప్పండి. మీలాంటి ప్రాంతీయ పార్టీ ఆలోచన విధానాన్ని మేము జాతీయ పార్టీగా మీ లెక్క కుచిత బుద్ధితోటి ప్రజల్ని వేరు చేసి దుర్మార్గం చేసే పరిస్థితి ఉంటే సివిల్ వార్ వస్తుంది దేశంలో. ఇటువంటి దొరికితే జనంలో, లేకపోతే ఎటో పోయేటోళ్ళు వీళ్ళ గురించి మీకు పెద్ద సమానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో లక్షల రూపాయలు దోపిడీ చేసి మొత్తం వేసుకొని దివాలా తీసిపోయి కడుపు పగిలిపోతుంది వీళ్ళు చేసినటువంటి స్కామ్స్ కి. సరే, ఈ విషయాలను పక్కన పెడితే పనితీరు గురించి వస్తే ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీకైనా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పనితీరుని బట్టే మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా, ఎంతవరకు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎందుకంటే గతంలో కూడా చూసాము, పైన అధినాయకత్వం బాగున్నప్పటికీ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవటమో, లేకపోతే వాళ్ళ పనితీరు బాగోక, లేకపోతే మొత్తం పార్టీకే నష్టం జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. అట్లాంటప్పుడు ఇక్కడ టోటల్ ఎమ్మెల్యేలో 7 మాత్రమే బాగుంది అనే సర్వే రిపోర్ట్ వస్తే